హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 11. సారీ డార్లింగ్, నా వల్ల అస్సలు కాదు. నాకు నా ఇంట్లో నా బెడ్ మీద మాత్రమే నిద్ర పడుతుంది. రేపు ఆఫీస్లో కలుద్దాం అంటూ చెప్పేసి బయటికి అడుగులు వేసింది అవంతిక. సరే అయితే జాగ్రత్త అంటూ అవంతికతో పాటే నడుస్తూ బయటికి వచ్చింది అశ్వి. అశ్వికి చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయింది అవంతిక. ఇంట్లోకి వచ్చాక ఈ అద్వైత్ గారు ఏమైనా తిన్నారో లేదో అనుకొని తిరిగి నడిచింది. అప్పుడే ఫ్రెష్ అయ్యి ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు అద్వైత్. అద్వైత్ గారు ఏమైనా తిన్నారా? డిన్నర్ వడ్డించమంటారా? అడిగింది అశ్వి అద్వైత్ వైపు చూస్తూ. చెల్లి ఇంకా ఇంట్లో ఉందా అడిగాడు అతగాడు. లేదు, వెళ్ళిపోయింది. మరి ఇంకెందుకు యాక్టింగ్, నువ్వు పడుకో, నేను వెళ్ళి తినేసి వస్తా. అతను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి కిందకి బాట పట్టాడు. ఇప్పుడు నేనేమన్నానని అన్నం వడ్డించాలా అని అడగడం కూడా తప్పేనా? అయినా ఈ మనిషిని అడగడం నాది బుద్ధి తక్కువ. వాళ్ళేమో ఈ మనిషి గురించి ఎంత తాపత్రయం పడుతున్నారు. అదే అంటారు ఉన్న వాళ్ళకి విలువ తెలీదు అని. నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎంత బాగున్నావు. ఇలాంటి ఫ్యామిలీ లేక నేను బాధపడితే ఉండి వాళ్ళకి దూరమై ఇతను బాధపడుతున్నాడు. అయినా నాకెందుకు, పడుకోమన్నాడు కదా, హ్యాపీగా పడుకుంటా అనుకొని బెడ్కి ఒక సైడ్ వెళ్ళి కూర్చొని అద్వైత్ని బాగా తిట్టుకుంటూ పడుకుంది. కిందకి వచ్చిన అద్వైత్ డైనింగ్ టేబుల్ వైపు చూస్తూ నడిచాడు. ఒక పని ఆవిడ వచ్చి అద్వైత్కి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంది. అద్వైత్ తింటూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే రియా నుంచి కాల్ వస్తుంది. తింటూనే కాల్ లిఫ్ట్ చేసి, హలో రియా, చెప్పు. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అద్వైత్, వినిపించింది రియా వాయిస్ బాధగా. నేను నిన్ను మోసం చేయడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు? కొంపతీసి అక్కడికి వెళ్ళాక తాగడం నేర్చుకున్నావా ఏంటి? అనుమానంగా అడిగాడు అద్వైత్. హా, నేర్చుకుంటా, కానీ ఒక్కసారి మాత్రమే. ఎందుకంటే నేను తాగేది విషం కాబట్టి. అది నేర్చుకోవడానికి ఉండదు. ఒకసారి తాగితే మనిషి చచ్చిపోవడం మాత్రమే ఉంటుంది. ఏరియా పిచ్చా నీకేమైనా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? అసలేమైందో చెప్పు. కోపంగా అడిగాడు అద్వైత్. నువ్వు నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా లేదా? ప్రశ్నిస్తున్నట్టే అడిగింది. ఇది అస్సలు ఊహించలేదు అద్వైత్. రియా నా మాట అంటున్న అద్వైత్ని ఆపుతూ, నాకు నిజం మాత్రమే కావాలి. తనని పెళ్లి చేసుకున్నావా లేదా? హా, చేసుకున్నాను. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి రియాకి బదులిచ్చాడు. అంటే నన్ను మోసం చేసినట్టే కదా. నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను ప్రేమించి ఇప్పుడు ఇలా మాట్లాడడం న్యాయం కాదు. నేను ఇండియా కూడా రాను, ఇక్కడే చచ్చిపోతాను బెదిరిస్తున్నట్టే చెప్పింది. ఏ రియా, అలాంటి పిచ్చి పనులు చేయకు. నువ్వు ముందు ఇండియా రా, ఇక్కడికి వచ్చాక నీకు అన్నీ చెప్తా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ చెప్పాడు అద్వైత్. ఇండియా వచ్చేది నా శవం మాత్రమే. గుడ్ బై అని చెప్పి కాల్ కట్ చేసింది రియా. దేవుడా, కనీసం ప్రశాంతంగా తినను కూడా తిననివ్వడం లేదు అనుకొని ప్లేట్లోనే చేయి కడిగేసుకొని తిరిగి రియాకి కాల్ చేశాడు. ముందు 2 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అద్వైత్ మళ్ళీ మళ్ళీ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు, ఏంటి విషయం? ప్లీజ్ రియా, నన్ను మాట్లాడనివ్వవా? ఇదేనా ఇన్ని ఏళ్ళ మన రిలేషన్లో నువ్వు నన్ను అర్థం చేసుకుంది? బాధగా ప్రశ్నించాడు అద్వైత్. నేను నిన్ను అర్థం చేసుకుంటూనే వచ్చాను. మీ ఫ్యామిలీలో అందరికీ నేనంటే నెగిటివ్ ఫీలింగ్ ఉంది. కానీ నాకు వాళ్ళందరూ కాదు, నువ్వు ఇంపార్టెంట్ అనుకొని వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కూడా పడుతూ ఉన్నాను. లాస్ట్కి నువ్వు కూడా నాకు సరైన గుణపాఠం చెప్పావు. నీ మోసాన్ని జీవితంలో మర్చిపోలేను అద్వైత్. ఏడుస్తూ వచ్చింది తన వాయిస్. నేను తనని పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ అది తాతయ్య కోసం మాత్రమే. నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు. నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి ప్యారిస్ వస్తున్నాను. అక్కడికి వచ్చాక నీతో మాట్లాడతా. అప్పటి వరకు నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోవద్దు వేడుకున్నట్టే అడిగాడు. రేపు రాత్రి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోను, కానీ రేపు రాత్రికి నువ్వు ఇక్కడ లేకపోతే మాత్రం నా ప్రాణాలు పోతాయి బెదిరిస్తున్నట్టే చెప్పింది. సరే, రేపు రాత్రి కల్లా నీ దగ్గర ఉంటా నమ్మకంగా చెప్పాడు అద్వైత్. సరే, ఉంటాను. తను చెప్పాల్సింది చెప్పేసి అద్వైత్ ఏం చెప్తాడో కూడా వినకుండా కాల్ కట్ చేసింది రియా. పక్కనే ఉన్న రియా ఫ్రెండ్ రియా వైపు చూస్తూ,
అద్వైత్ పెళ్లి చేసుకున్నాడా? కానీ నీకెలా తెలుసు? డౌట్‌గా అడిగింది తన ఫ్రెండ్. రోజు అద్వైత్ గాడు వాడి పెళ్ళాన్ని, వాడు చెల్లిని తీసుకొని ఫంక్షన్‌కి వెళ్ళాడంట. అక్కడ వాళ్ళని రాజ్ చూసాడంట. నాకు ఫోన్ చేసి చెప్పాడు. నువ్వు అద్వైత్‌ని నిజంగా పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటేనే కదా తన నుంచి తన ఆస్తిని తీసుకోగలను. పెళ్ళైన 3 నెలలకి వాడి దగ్గర నుంచి ఆస్తి మొత్తం కొట్టేసి, ఆ తర్వాత నేను, నా రాజ్ హ్యాపీగా బ్రతుకుతాం. కన్నింగా తన వైపు చూస్తూ చెప్పింది రియా. వామ్మో! ఇది చాలా డేంజర్‌గా ఉంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన ఫ్రెండ్. నెక్స్ట్ డే మార్నింగ్ అశ్వి లేవక ముందే లేచి రెడీ అయ్యి ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయ్యాడు. ఎర్లీ మార్నింగ్ 6కి ఫ్లైట్ ఉండటంతో ఆ ఫ్లైట్ క్యాచ్ చేసి ప్యారిస్‌కి స్టార్ట్ అయ్యాడు అద్వైత్. ప్యారిస్‌లో అద్వైత్ వస్తున్నాడు అని తెలిసి అద్వైత్ కోసం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళింది రియా. ఎయిర్‌పోర్ట్‌లో రియాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అద్వైత్. ఎలా ఉన్నావు రియా? ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ముందుకి నడిచింది రియా. మాట్లాడవా నాతో? ఎందుకు మాట్లాడాలి? ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకా? లేకపోతే నా జీవితం నాశనం చేసినందుకా? ప్రశ్నిస్తున్నట్టే అడిగింది రియా. అది కాదురా! ఆ టైంలో నేను తనని పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. అంతే తప్ప తనంటే ఏదో ఇష్టం ఉండి కాదు. నిన్ను మోసం చేయాలి అన్న ఉద్దేశం అంతకంటే లేదు. ధీటుగా సమాధానమిచ్చాడు అద్వైత్. ఇక తెగేదాకా లాగకూడదు అన్న ఉద్దేశంతో నాకు చాలా భయమేసింది. చెప్పాలి అంటే చచ్చిపోవాలి అనిపించింది. నా భర్త స్థానంలో నిన్ను తప్ప నేను ఇంకొక అబ్బాయిని ఊహించుకోలేదు అద్వైత్. నక్క ఏడుపులు ఏడుస్తూ చెప్పింది. పాపం పిచ్చి అద్వైత్ దాని ఏడుపులన్నీ నిజమే అని నమ్మి, ఇలాంటి అమ్మాయినా తాతయ్య వాళ్ళు తప్పుగా అనుకునేది. అయినా ఆ అశ్విలో ఉన్నదేంటి, రియాలో లేనిదేంటి? ఇంట్లో అందరూ అశ్వి భజన చేస్తున్నారు. అసహనంగా అనుకుంటూ కార్ ఎక్కాడు అద్వైత్. ఇద్దరూ అక్కడి నుంచి రియా రూమ్‌కి వెళ్లారు. అద్వైత్ ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. రియా బాల్కనీలోకి వచ్చి రాజ్‌కి కాల్ చేసింది. రాజ్ అనుకున్నట్టే అద్వైత్ ఇక్కడికి వచ్చాడు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అడిగింది రియా. ఎలా అయినా వాడిని పూర్తిగా నీ మాయలో పడేసుకో. ఇప్పుడు వాడే మనకున్న ఏకైక బ్రహ్మాస్త్రం. ఏమన్నా తేడా జరిగితే వాడికి డౌటొచ్చిందా? కోట్ల ఆస్తి దక్కకుండా పోతుంది. అర్థమవుతుందా రియా? ఆ! అర్థమవుతుంది. నేను చూసుకుంటా. వాడొచ్చినట్టున్నాడు అంటూ చెప్తూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగిన రియా ఒక్కసారిగా షాక్ అయింది. ఇక్కడ ఇండియాలో ఆ రోజు ఉదయం లేచిన అశ్వికి అద్వైత్ జాడ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ మహానుభావుడు అనుకుంటూ ఇల్లంతా అద్వైత్ కోసం జల్లెడ పట్టింది. కానీ ఏం లాభం? అప్పటికే బాబుగారు ఫ్లైట్ ఎక్కేశారు కదా! పని ఆవిడ కనిపించడంతో అద్వైత్ సార్ ఎక్కడున్నారు? అడిగింది అశ్వి. సార్ ఉదయమే బయటికెళ్ళిపోయారమ్మా చెప్పింది ఆవిడ తలదించుకొని. వెళ్ళిపోయాడా? ఇంత త్వరగానా? ఏంటో ఈ ఇంట్లో ఎవ్వరూ నాకు అర్థం కారు అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి తన స్కూటీలో ఆఫీస్‌కి వెళ్ళిపోయింది. తను ఎప్పుడూ కూర్చొని వర్క్ చేసుకునే తన క్యాబిన్‌లో వేరే అమ్మాయి ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, "ఇది నా క్యాబిన్. నువ్వేం చేస్తున్నావిక్కడ?" అడిగింది ఆమె వైపు అనుమానంగా చూస్తూ. "మేడం, అవంతిక మేడం నన్నిక్కడ కూర్చోమని చెప్పారు. అలాగే మీరు వస్తే మిమ్మల్ని ఆవిడ క్యాబిన్‌లోకి రమ్మని చెప్పారు." చెప్పింది ఆమె. ఈ అవంతికకి రోజు రోజుకి బుర్ర పాడైపోతున్నట్టుంది అనుకుంటూ అవంతిక క్యాబిన్ దగ్గరికి వెళ్ళి, కెన్ ఐ గెట్ ఇన్ మేడం? యాహ్! గెట్ ఇన్. మేడం, మీరు నా క్యాబిన్‌లో వేరే అమ్మాయిని ఎలా కూర్చోపెడతారు? కోపాన్ని అదుపు చేసుకుంటూ అడిగింది. ఎందుకంటే నీకు వేరే క్యాబిన్ ఇచ్చాను. ఈ రోజు నుంచి నువ్వు ఆ క్యాబిన్‌లో వర్క్ చేసుకో చెప్పింది అవంతిక తన వర్క్ చేసుకుంటూనే. సరే అనుకొని బయటికి వస్తున్న అశ్విని పిలుస్తూ ఆపింది అవంతిక. వదినా ఏంటి? అంటూ వెనక్కి తిరిగి అవంతిక వైపు చూసింది అశ్వి. అన్నయ్య ఏమైనా అన్నాడా? అడిగింది అవంతిక అనుమానంగా. మీ అన్నయ్య నన్నేమంటారు? నన్నేం అనలేదు. పైగా ఎప్పుడూ లేనిది ఈరోజు నాకంటే తొందరగా లేచి, నేను లేచేసరికి ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు. ఆశ్చర్యంగా చెప్పింది అశ్వి. ఏంటి? అన్నయ్య అంత తొందరగా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడా? ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు అంటూ ఆలోచిస్తూ ఏదో తట్టినట్టు అద్వైత్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌కి కాల్ చేసింది. హలో! మేడం చెప్పండి. మా అన్నయ్య ఆఫీస్‌లో ఉన్నారా?
అడిగింది కోపాన్ని అణుచుకుంటూ. లేదు మేడం, సార్ ఈరోజు రాలేదు. ఏదైనా మీటింగ్ పని మీద ఎక్కడికైనా వెళ్లారా? లేదు మేడం, ప్రెజెంట్ సార్ షెడ్యూల్‌ని బట్టి మీటింగ్స్ ఏం లేవు అని ఆయన సెక్రటరీ చెప్పారు. మంచిది అంటూ వెటకారంగా చెప్పి కాల్ కట్ చేసింది అవంతిక. అన్నయ్య ఆఫీస్‌కి రాలేదంట వదినా. అవునా? మరెక్కడికి వెళ్ళుంటారు? ఆ మాటకి అవంతిక అశ్వి వైపు చూస్తూ, ఓహ్! హలో! ఏంటి నా వైపు అలా చూస్తున్నావు? మీ అన్నయ్య ఏమి నాకు ప్రతీదీ చెప్పి చేయడు. అర్థమవుతుందా? కనీసం ఇంట్లో నాతో మాట్లాడటమే గగనం. ఏదో మాట్లాడితే అందులో నుంచి ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు సైలెంట్‌గా ఉంటాడు. కోపంగా అద్వైత్ గురించి తలుచుకుంటూ చెప్తుంది అశ్వి. పాపం అశ్వి చెప్తుంటే నవ్వొస్తుంది అవంతికకి. ఇంత తింగరదానివేంటే బాబు! ఇలా అయితే జీవితాంతం నిన్ను మా అన్నయ్య ఎలా వేగుతాడో ఏంటో! ఆ మాట అన్నాదో లేదో అవంతిక వైపు కొరకొరా చూస్తూ, అసలు నీకేం తెలుసు మీ అన్నయ్య గురించి? మీ అన్నయ్యతో వేగడమే చాలా కష్టం తెలుసా? అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అశ్వి. అశ్వి వెళ్ళిన ఒక 5 మినిట్స్‌కి తిరిగి మేనేజింగ్ డైరెక్టర్ నుంచి కాల్ వస్తుంది అవంతికకి. హలో! చెప్పండి. మేడం అది సార్ పారిస్ వెళ్లారంట. నేను సార్ సెక్రటరీని కనుక్కుంటే చెప్పారు. మంచిది అంటూ కాల్ కట్ చేస్తూ ఉంటే, హే! ఆగు ఆగు, కాల్ కట్ చేయకు అంటూ వినిపించింది అవతలి వ్యక్తి వాయిస్. ఎందుకు? మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పేశారు కదా! అలిగినట్టే చెప్పింది అవంతిక. సారీరా వేడుకున్నట్టే అన్నాడు అతను. నీ బోడి సారీ నాకేం అవసరం లేదు. పెట్టేయ్ ఫోన్ అంటూ ఫోన్ కాల్ కట్ చేసింది. మళ్ళీ కాల్ వచ్చింది అతని నుంచి. అయినా సరే కావాలని ఇగ్నోర్ చేసింది. మళ్ళీ చేశాడు అలానే. ఎత్తకుండా ఉంది. ఇక ఇలా కాదు అని వాట్సాప్‌లో మెసేజ్ పంపించాడు. ఇప్పుడు గాని కాల్ లిఫ్ట్ చేయకపోతే నీ ఆఫీస్‌కి వచ్చి మరీ ముద్దు పెట్టేస్తా చెప్తున్నా. నా గురించి బాగా తెలుసుగా, సో కాల్ లిఫ్ట్ చేయి బంగారం అంటూ వచ్చింది ఆ మెసేజ్. ఆ మెసేజ్ చూసిన వెంటనే నవ్వుకుంటూ ఉంది. ఈలోపు మళ్ళీ కాలొచ్చింది. అమ్మో! లిఫ్ట్ చేయకపోతే అన్నంత పని చేసినా చేస్తాడు వీడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది అవంతిక. హలో బేబీ అవతలి నుంచి వచ్చింది ఒక స్వీట్ వాయిస్. నాకేం అవసరం లేదు. నీ బేబీలు, గోబీలు అన్నీ నీ దగ్గరే ఉంచుకో అంటూ సైలెంట్‌గా కూర్చుంది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.